ఓం సాయిరామ్. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సాయి బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారములు. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారు కదూ? మన సాయినాథుని దయ వలన అందరూ బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా బాబా వారిని కోరుకుంటూ ఉన్నానండి. అలాగే సాయినాథుని కటాక్షములు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా బాబా వారిని వేడుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తూ ఉన్నాను. సాయిబాబా వారు ఈరోజు ఏ సందేశం ఇవ్వబోతూ ఉన్నారు అంటే, తల్లి నీవు ఈరోజు పడుకునే లోపు చాలా పెద్ద శుభవార్త వినబోతున్నావమ్మా. ఎందుకంటే నీవు చాలా రోజులుగా చాలా ఓపికగా ఉన్నావు బిడ్డ. నీ కష్టాలను చూసి భయపడుతూ ఉన్నా కూడా ఏ రోజుకు ఆ రోజు నా సాయినాథుడు ఒక్కరోజు శుభవార్త ఇస్తాడు అని శ్రద్ధ సబూరితో ఎదురు చూస్తూనే ఉండడం నేను చూస్తూనే ఉన్నానమ్మా. అందుకే నీకు ఈరోజు నీ జీవితంలో మరచిపోలేని శుభవార్త తెచ్చి పెడుతూ ఉన్నాను. అయితే ఈరోజు రాత్రే నీ పిలుపు కోసం నీ బాబా నీ తలుపు దగ్గర వేచి ఉంటానమ్మా అని బాబావారు చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్. అయితే బాబావారు చెప్పే ఈ మాటలు 2 నిమిషాలు వినగానే నీవు అంటావు, బాబా మీరు చెప్పింది నిజమే అని థ్యాంక్స్ చెప్తావు తల్లి, ధన్యవాదములు సాయి అని అంటావు. ఎందుకు బాబావారు ఇలా అంటున్నారో తెలుసుకుందామా ఫ్రెండ్స్? అయితే తెలుసుకునే ముందు క్రొత్తగా ఎవరైతే మన వీడియో చూస్తూ ఉన్నారో వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్కి బాబావారి భక్తులకు షేర్ చేస్తారని బాబావారిని వేడుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది ఫ్రెండ్స్ మీరు చెబుతున్నట్లు జరుగుతున్నాయక్క, మీరు ఈ శుభవార్త జరుగుతుంది అని చెబితే అది ఖచ్చితంగా జరుగుతుంది అనే నమ్మకం మాకు కలుగుతోంది అని చెబుతూ ఉన్నారు ఫ్రెండ్స్. అలా అందరూ సంతోషంగా ఉండాలి అని బాబావారి కోరిక. అయితే ఫ్రెండ్స్ మీలో కూడా చాలామందికి సాయినాథుని సందేశముల వల్ల మీకు చెప్పిన నాతో మాటల వల్ల ఎవరికి ఎంత మంచి జరిగిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. బాబావారు ఏమి సందేశం ఈరోజు సాయి స్ఫూర్తిలో ఇవ్వబోతూ ఉన్నారో తెలుసుకుందామా మరి? బాబావారు నీ పిలుపుకై వేచి ఉన్నారు. భగవంతుడు సర్వలోకాలను సృష్టించిన మహానుభావుడు కాబట్టే భగవంతునికి భక్తునికి మధ్య ఉన్న సంబంధం ఒక తండ్రికి బిడ్డకు మధ్య ఉన్న అనుబంధమేనండి. బాబావారు అని మనం మనకు బాబావారే అని పిలుస్తాము కదా. బాబా అని మాటికి తలవకుండా మనం ఉండగలమా? అసలు ఉండనే లేము. భోజనం చేసేటప్పుడు, నిద్రపోయేటప్పుడు, కష్టంలోనూ సుఖంలోనూ కూడా సాయి అనో బాబా అనో తలచుకుంటూనే ఉంటాము. మరి బాబావారు కూడా నిత్యం జాగరూకులై మనకు ఏ కష్టం వస్తుందో ఎవరు పిలుస్తూ ఉంటారో అని ఎదురు చూస్తారండి. మనమంతా మన పనుల్లో నిమగ్నులమై ఉండి అవసరం వచ్చినప్పుడు మాత్రం మన బాబావారిని పిలుస్తాము. కష్టం తీరగానే మళ్ళీ ఈ ప్రపంచపు మాయలో పడి బ్రతికిపోతూ ఉంటాం కదా. కానీ పరమ ఆనంద స్వరూపుడైన బాబావారిని ఒక్కసారి తలిస్తే మన కష్టాలు తీరుతున్నాయి కదా. మరి ఆ కోరికలు తీర్చే పెన్నిదిని మన హృదయంలోనే ప్రతిష్ఠించుకుంటే ఇంకా ఎంత ఆనందం కలుగుతుందో అని ఆలోచించటం లేదు. మన కోరికలు తీరగానే బాబాని అందరం అని కాదండి, సాయి మర్చిపోతూ ఉంటాము. మనం అంటే ఆ కష్టాల నుంచి గట్టెక్కగానే మనం బాబావారిని చాలామంది మర్చిపోతూ ఉంటారు ఫ్రెండ్స్. వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉన్నాను. బాబా లేకుండా బ్రతకలేని వాళ్ళు కూడా బోల్డ్ మంది ఉన్నారండి. నేనైతే అసలు బాబావారిని తలవకుండా పిలవకుండా ఒక్క క్షణమైనా ఉండలేను. నన్ను నేను మరచినా సరే బాబావారిని మాత్రం నేను ఎప్పుడు మరవలేనండి. అయితే
బాబావారిని ప్రతి క్షణం ఎంత తలవడం వల్ల పిలవడం వల్ల మనలో ఎంత ఆనందం కలుగుతుందో నేనే మీకు అందరికీ ఉదాహరణ. నాకు బాబావారు లేని రోజుల్లోకి బాబావారు నా లైఫ్లోకి ఎంటర్ అయిన తర్వాత రోజులకి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. నేను స్వర్గంలో ఉన్నాను అనే భావన నాకు కలుగుతుంది. ఆ భావన మీరందరికీ కలగాలనే నేను ఇంతలా తపన పడుతూ ఉన్నాను. దయచేసి అర్థం చేసుకుని బాబావారిని మీరు కూడా అలాగే హృదయంలో ప్రతిష్ఠించుకుంటే ఎంత ఆనందం కలుగుతుందో మీ అందరికి మీరు ఎక్స్పీరియన్స్ చేయండి ఫ్రెండ్స్. అయితే మనం బాబావారి మీద మనకు భక్తి ఉంది, అందరికీ ఉంది. కానీ ఆ భక్తిలో కోరికలను స్వార్థాన్ని కలిపి ఉంచాం కదండి ఇన్నాళ్ళు. అదే చెప్తున్నా ఇందాక నుంచి కూడా, అందరూ బాబా భక్తులమేనండి. అయితే బాబావారిని మనస్ఫూర్తిగా కోరికలు కాకోకుండా ఇప్పుడు వరకు స్వార్థం అంటే రెండు కోరికలు కావాలి, బాబావారు కావాలి. అయితే ఇక ఏ కోరిక లేకోకుండా బాబా నాకు ఏ కోరిక లేదు, నువ్వే కావాలి, నీ సాన్నిధ్యం నాకు కావాలి అని నిశ్చలమైన భక్తితో అనన్య విశ్వాసంతో శ్రద్ధతో త్రికరణ శుద్ధిగా బాబా నా హృదయాన్ని నీ పాదపీఠంగా చేసుకో తండ్రి అని ఒక్కరోజు పిలిచి చూడండి ఫ్రెండ్స్. ఎంత మీకు జీవితంలో ఒక్కసారి పిలవండి ఫ్రెండ్స్. అయితే బాబావారు వచ్చి మన హృదయంలో కూర్చుంటారండి అంతే. అయితే బాబావారు ఎంత భక్త సులువుడో మీరు ఈరోజే తెలుసుకోగలుగుతారు. స్వార్థంతో మనం కోరే కోరికలను కాదనకుండా, అడిగినవి లేదనకుండా ఇస్తున్న మన దయామయుడండి బాబావారు. బాబావారు మన పిలుపు అందిన వెంటనే మన హృదయంలో వచ్చి చేరిపోతారండి. అందుకని ఈరోజు మనం అందరం పడుకునే లోపల పిలుద్దాము, మీ తలుపు దగ్గర బాబావారు వేచి ఉన్నారు. ఇంకంతే, మీరు పిలవడమే తరువాయి వచ్చి మీ హృదయంలో కొలువై ఉంటారు. అయితే మనం ఈరోజు సాయి ప్రేమామృతంలోకి ఎంతో ఆనందంగా బాబావారు వస్తారు అన్న ఇదితో మనం ఈరోజు సాయినాథుని ప్రేమామృతంలోకి వెళ్ళిపోదాం. పారాయణ దుఃఖహేతువులైన వ్యక్తిత్వపు పరిమితులను దాటించి అన్ని పరిమితులకు పరమైన ఆనందాన్ని అందించి పరాయణత్వాన్ని కలిగించేదే పారాయణ. ఒకానొక మహత్తర అంశాన్ని కూలంకషంగా అధ్యయనం చేసి అపారమైన దాని తత్వాన్ని ఆకలింపు చేసుకునే సాధనం పారాయణ. సద్గురు దివ్య పాదాలను హృదయంలో ప్రతిష్ఠించుకుని భక్తి రాగ రంజితమైన మనస్సు అనే కుంకుమతో ఆ పాదాలకు పారాణి చేయడమే పారాయణ. బాబావారు శరీరం నాశనవంతమైనది, ఎప్పుడో ఒకసారి అంతం కావలసిందే కనుక భోజనం చేస్తున్నా ఏం చేస్తూ ఉన్నా బాబావారిని తలుచుకోవాలి. అందువలన భక్తుల శరీరం కోసం దుఃఖించకుండా అనాద్యానంతుని తెలుసుకోవాలి. అనేక రకాలుగా కనపడే ఈ దృశ్య జగత్తు అంతా అవ్యక్తమైన పరమాత్మ నుండి ఆకారానికి వచ్చింది, మరలా అవ్యక్తంలోనికి వెళ్ళిపోతుంది. ఈ చరాచర సృష్టిలో వ్యష్టి వలె సమిష్టి కూడా ఉంది. అవ్యక్తము నుండి ఉత్పన్నమై చివరకు అందులోనే మరలా కలిసి విలీనమైపోతుంది. అందువలన మరణమన్నది ఎవరికీ సంభవించదు. ఇక మరి బాబాకు మరణమెక్కడిది? వారికి మరణమే లేదు. వారు నిత్య శుద్ధ బుద్ధ నిరంజనులు. వారిని భగవద్భక్తులని కొందరు, మహాభాగవతులని మరికొందరు అంటారు. కానీ మాకు వారు సాక్షాత్తు మూర్తీభవించిన భగవంతుడు. గంగా సాగర సంగమానికి వెళుతూ దారిలో తప్పించే వారిని చల్లబరచి తీరంలోని చెట్లకు నీరు అందిస్తూ అందరి దాహాన్ని తీరుస్తుంది. అట్లే సత్పురుషుల అవతార స్థితి. వారు ప్రకటనమై మరలా వెళ్ళిపోతారు, కానీ వారి ఆచరణ పద్ధతి జగాన్ని పావనం చేస్తుంది. వారి క్షమాశీలత విశిష్టమైనది. సహజమైన వారి శాంత స్వభావము, విలక్షణమైన రుజుత్వము, మృదుత్వము, సంతృప్తి నిరుపమానం. శరీరదారులై కనిపించిన ప్రపంచంలో విహరిస్తున్న
వారు అంతరంగంలో నిర్గుణ నిర్వికారులు, నిస్సంగులు, నిర్ముక్తులు. శ్రీకృష్ణుడు స్వయం పరమాత్మయై ఉండి సత్పురుషులు నా ఆత్మ, వారు నా సజీవ ప్రతిమలు. ప్రేమ స్వరూపులైన సత్పురుషులలో నేనే ఉన్నాను. సత్పురుషులను నా ప్రతిమా రూపము అని అనడం భావ్యం కాదు. వారు నా నిశ్చల స్వరూపులు. అందువలన నా భక్తుల బరువు బాధ్యతలను నేను మోస్తాను, వారి అవమానాలను నేను భరిస్తాను. సత్పురుషులకు అనన్య శరణుజొచ్చిన వారి పాదాలకు నేను కూడా వందనం చేస్తాను అని సత్పురుషుల మహిమను శ్రీకృష్ణుడు ఉద్ధవునితో చెప్పారు. సాయి సగుణలో సగుణుడు, నిర్గుణులలో నిర్గుణుడు, గుణవంతులలో అత్యుత్తమమైన గుణవంతుడు, మరియు సర్వశ్రేష్టమైన గుణాలు ఉన్నవారికి రాజు. కోరికలు తీరినవాడు, పర్యాప్త కాముడు, కృతకృత్యుడు, సదా యదృచ్ఛలాభ సంతుష్టుడు, అనవరతం ఆత్మనిరతుడు, సుఖ దుఃఖాలకు అతీతుడు, ఆత్మానందానికి ఐశ్వర్యమైనట్టి వారిని ఎవరు వర్ణించగలరు? బ్రహ్మదేవుని అవతారమైన వీరిని ఏ విధంగానూ వర్ణించలేము. ఈ అనిర్వచనీయమైన శక్తియే సాకార రూపంలో భూమిపై అవతరించింది. సచ్చిదానందమూర్తి జ్ఞాన సంవిత్తి ఇదే. ప్రపంచ వ్యవహారాల నుండి నివృత్తి చెందిన బ్రహ్మకారాంత కరుణామూర్తి ఇదే. ఎల్లప్పుడూ ప్రపంచానికి అతీతంగా బ్రహ్మైత్మైక స్థితి ఎందుండే కేవలం ఆనందమూర్తి. ఆనందో బ్రహ్మేతి అని శృతి. దీనిని శ్రోతలు నిత్యము శ్రవణం చేస్తారు, పుస్తక జ్ఞానులు పారాయణ చేస్తారు, భక్తులు ఈ అనుభవాన్ని షిరిడీలో పొందుతారు. ధర్మాది లక్షణాలతో కూడిన ఈ ప్రపంచం అతి విలక్షణమైనది. ఆత్మజ్ఞానము లేని వారు అనుక్షణం దీని నుండి తమ్ము తాము రక్షించుకోవాలి. కానీ ఆత్మను తెలుసుకున్న వారికి ఇది వర్తించదు. వారు తమ ఆత్మస్వరూపంలోనే ఉంటారు. వారు నిత్యముక్తులు, ఆనందమయులు, ఎప్పుడూ చిన్మయ రూపులు. సాయిబాబాయే అందరికీ అధిష్టానం. వారికి ఆసనం ఏమి అవసరం? అందున వెండి సింహాసనం. కానీ బాబా భక్తుల ముచ్చటను తీరుస్తారు. ఏనాటిదో ఒక పాత గోనె ముక్క, ఆపై భావికులైన భక్తులు చక్కటి గద్దెను వేసేవారు. బాబా వెనుక అనుకోవడానికి గోడకు ఒక తలగడాను ఉంచేవారు. బాబా భక్తుల మనసులోని కోరికలను అనుసరించి ప్రవర్తించేవారు. వాస్తవంగా షిరిడీలో కనిపించిన వారు అంతటా ఉన్నట్లు తమ భక్తులకు నిత్యము అనుభవాలను కలుగజేసేవారు. స్వయం నిర్వికారులైన భక్తుల భావాలకు అనుగుణంగా అన్ని విధాల సకల పూజోపచారాలను స్వీకరించేవారు. ఒకరు వింజామర, మరొకరు వీవన వారికి వీచేవారు. కొందరు సన్నాయి, డోలు వగైరా వాద్యాలు వాయించేవారు. కొందరు పూజను సమర్పించేవారు. ఒకరు వారి హస్తాలు పాదాలు ప్రక్షాళన చేస్తే మరొకరు అత్తరు గంధము అద్దేవారు. ఇంకొకరు మహా నైవేద్యాన్ని జాజి, జాబత్రి మొదలగు 13 పరిమళ వస్తువులతో కూడిన తాంబూలాన్ని సమర్పించేవారు. ఒకరు బొటన వ్రేలితో శివలింగానికి పెట్టేలా అడ్డుపట్టు పెట్టేవారు. మరొకరు కస్తూరి కలిపిన సుగంధం చందనాన్ని రాసేవారు. ఒకసారి తాత్యాసాహెబ్ నూల్కర్ స్నేహితుడు డాక్టర్ పండిత్ అనే పేరు గల వ్యక్తి సాయిబాబా దర్శనానికి వచ్చాడు. షిరిడీలో అడుగు పెట్టగానే ముందుగా మసీదుకు వెళ్ళి బాబాకు ప్రణమిల్లి కొంతసేపు ప్రశాంతంగా కూర్చున్నాడు. దాదాభట్టు వద్దకు వెళ్ళు అంటూ బాబా అతనికి తమ చేత్తో దారిని చూపించారు. పండిత్ దాదా వద్దకు వెళ్ళాడు. దాదా అతనిని సముచితంగా ఆహ్వానించాడు. ఆ తరువాత దాదా బాబా పూజకు బయలుదేరి మీరు వస్తారా అని అడిగాడు. దాదా వెంటనే పండిత్ వెళ్ళాడు. దాదా బాబా పూజను చేశాడు. బాబాకు గంధం బొట్టు పెట్టడానికి అప్పటి వరకు ఎవరూ సాహసించలేదు. ఏ భక్తుడైనా సరే బాబా తమ నుదుట గంధం రాయనిచ్చేవారు కాదు.
మహల్సాపతి మాత్రం వారి కంఠానికి చందనం పూసేవాడు. ఇతరులు వారి పూజ పాదాలకు పూసేవారు. కానీ అమాయకుడు భావికుడు అయిన ఈ పండితుడు చందనం గిన్నెను తన చేతిలోకి లాక్కుని సాయి మస్తకాన్ని పట్టుకొని త్రిపుండ్ర రేఖలను దిద్దాడు. అతని ధైర్యాన్ని చూచి దాదా మనసులో పండిత్ సాహసానికి బాబా కోపోగ్రులవుతారని కలవరపడ్డాడు. కానీ అలా జరగకూడనిది జరిగినా బాబా ఒక్క ముక్కైనా అనలేదు సరికదా. చాలా ప్రసన్నంగా కనిపించారు. పండిత్ను అసలు కోపగించుకోలేదు. దాదా మనసులో చింత అయినా ఆ వేళను గడవనిచ్చాడు. అదే రోజు సాయంకాలం ఇలా అడిగాడు, మేము మీ నుదుట గంధంతో తిలకం దిద్దాలని ఎంత ఉత్సాహపడినా మమ్మల్ని తాకనివ్వరు కదా, మరి ఈ ఉదయం ఏమి జరిగింది? మా తిలకం మీకు నచ్చదు కానీ ఆ పండిత్ త్రిపుండ్ర రేఖలు మీకు ఇష్టమయ్యాయా? ఏమిటి వింత, ఇదేమీ సమంజసంగా లేదు అని అన్నాడు. అప్పుడు బాబా మందహాస వదనముతో ప్రేమగా దాదాతో పలికిన మధుర వచనాలను అందరూ శ్రద్ధగా వినండి. దాదా, అతని గురువు బ్రాహ్మణుడు, నేను ముసల్మాను జాతీయుణ్ణి. అయినా అతడు నన్ను తన గురువు వల్లనే భావించి పూజ చేశాడు. నేను చాలా పవిత్ర బ్రాహ్మణుడను, ఇతడు అపవిత్ర జాతిలోని ముసల్మాను కదా, ఇతనిని ఎలా పూజించడం అని అతడు అసలు సందేహించలేదు. అలా నన్ను తన వశం చేసుకున్నాడు. అక్కడ నా ఉపాయమేమీ సాగక నేను అతనిని వద్దని వారించలేకపోయాను. ఆ విధంగా నన్ను తన స్వాధీనం చేసుకున్నాడు. ఇలాంటి సమాధానాన్ని విని దాదాకు అది కేవలం వినోదంగా అనిపించింది. కానీ దానిలోని ఇంగితాన్ని తరువాత తెలుసుకున్నాడు. బాబా యొక్క అర్థం కాని పద్ధతి దాదా మనసులో బాగా నాటుకుంది. పండితుతో ముచ్చటించాక విషయం విశదమైంది. దోపేశ్వర్లో రఘునాథ్ అన్న సిద్ధుడు కాకాపురాణిక్ అన్న పేరుతో ప్రసిద్ధి చెందాడు. శిష్యత్వ రుణానుబంధము కారణముగా పండిత్ వారి పాదాలయందు భక్తి కలిగి ఉన్నాడు. అతడు బాబాను తన గురువైన కాకాగా భావించాడు. అతనికి అట్లే అనుభవమైంది. మనసులో ఉండే భావాన్ని బట్టి భక్తి ప్రభావం కూడా ఉంటుంది. అలా బాబా తమ మనసుకు నచ్చినప్పుడే సర్వోపచారాలను చేయించుకునేవారు, లేదా పూజా పళ్ళెమును త్రోసిపుచ్చి నరసింహ అవతారాన్ని ప్రదర్శించేవారు. ఈ రూపాన్ని ప్రకటించినప్పుడు వారి వద్ద నిలబడే ధైర్యం ఎవరికి ఉంది? వారు మరలా శాంతించే వరకు అంతా ప్రాణభయంతో పరిగెత్తేవారు. బాబా ఒకప్పుడు అకస్మాత్తుగా కోపంతో భక్తులపై నిప్పులు చెరిగేవారు. మరొకప్పుడు మైనం కంటే మెత్తగా శాంతి క్షమలు మూర్తీభవించినట్లు ఉండేవారు. ఒకప్పుడు కాలాగ్ని రూపంగా భాషించి భక్తులను ఖడ్గధారపై నడిపించేవారు. మరొకప్పుడు వెన్న కంటే సున్నితంగా ఆనంద వృత్తిలో విలసిల్లుతున్నట్లు ఉండేవారు. కళ్ళు ఎర్రగా చేసి కోపంతో అటు ఇటు ఊగిపోతూ ఉన్న వారి కడుపులో కన్న తల్లికి బిడ్డలపై ఉండే కారుణ్య జురి ఉండేది. క్షణంలో వారి కోపం తగ్గిపోగానే భక్తులను పిలిచి, నేనెవరినైనా కోపించినట్లు నాకు తెలియదు. తల్లి బిడ్డలను తరిమి వేస్తే, సముద్రం నదులను వెనకకు మరల్చితే నేను మిమ్ములను తరిమి వేస్తాను. అప్పుడు అహితం చేస్తాను. నేను నా భక్తులకు అంకితుణ్ణి. నేను భక్తుల వద్దనే ఉంటాను. నేనెల్లప్పుడూ ప్రేమ కోసం తపిస్తూ భక్తుల పిలుపుకు బదులు పలుకుతాను అని అనేవారు. ఈ కథాభాగాన్ని వ్రాస్తూ ఉంటే పైన చెప్పిన దానికి సంబంధించిన మరొక కథ సహజంగా గుర్తుకు వచ్చింది. ఉదాహరణముగా చెబుతాను, శ్రోతలు శ్రద్ధగా వినండి. కళ్యాణ్ నివాసి అయిన సిద్దిక్ పాల్కే అను పేరు గల ఒక ముసల్మాను మక్కా మదీనా యాత్రలు చేసి షిరిడీకి వచ్చాడు. వృద్ధుడైన ఈ హాజీ ఉత్తరాభిముఖంగా ఉన్న చావడిలో దిగాడు. మొదట 9 నెలలు అతనిపై బాబా ప్రసన్నులు కాలేదు. అతనికి కాలం కలిసి రాలేదు. అతని రాకపోకలు వ్యర్థమయ్యాయి. అనేక రకాల ప్రయత్నాలు చేసినా బాబా వారి దర్శనం కాలేదు.
మసీదు ద్వారాలు అందరికీ తెరిచి ఉండేవి. ఎవరికి ఏ అడ్డు తెర కానీ లేవు. కానీ ఫాల్కేకు మాత్రం మసీదు ఎక్కడానికి అనుమతి లేదు. ఏమిటి నాకు ఈ కర్మ, మసీదులో అడుగు పెట్టలేకున్నానే, నేనేమి పాపం చేశాను అని ఫాల్కే మనసులో దుఃఖించాడు. బాబా నాపై ఏ విధంగా ప్రసన్నులవుతారు అని అహర్నిశలు అదే ఆలోచనలతో అతని హృదయం రోగగ్రస్తమైంది. ఇంతలో విచారించకు, మాధవరావును పట్టుకుంటే నీ కోరిక తీరుతుంది అని ఎవరో తెలియజేశారు. ముందుగా ఫ్రెండ్స్, ఈరోజు సాయి ప్రేమామృతం ముగింపు. మరలా రేపు సాయి ప్రేమామృతంలో కలుసుకుందాం. అంతవరకు మీరు దయచేసి ఈ నామాన్ని వింటూ మీరు ఇప్పటి వరకు ఏదైతే మనం సాయి సందేశంలో తెలుసుకున్నామో, సాయి ప్రేమామృతంలో ఎన్నో విషయాలు బాబావారు పారాయణం చేసుకున్నామో అవన్నీ కాసేపు కళ్ళు మూసుకుని అలాగా మననం చేసుకుందాం ఫ్రెండ్స్. సర్వే జన సుఖినో భవంతు. సాయి బాబా, 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 సాయి